న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి పేర్లుంటే ఈ సినిమా రంగంలో సక్సెస్ సాధించొచ్చు? అంటే వాళ్ళ జాతక రీత్యా అండి. ఇప్పుడు జాతకం లేనోళ్ళకి. జాతకాల వరకు చూస్తే చెప్పగలుగుతాం వాళ్ళని. మీరు సినిమా రంగాలకు వెళ్తారు అనేది. ఇప్పుడు వాళ్ళ కొన్ని వాళ్ళ కళ్ళు చూడండి, కొంతమంది మంచి లుక్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనము కొంతమంది కాజల్ గారు హీరోయిన్ ఉన్నారు. హ్మ్. కాజల్ హీరోయిన్ ఉన్నారు. ఆమె కన్ను కొంచెం డౌన్ ఉంటుంది చూడండి. హ్మ్. కరెక్ట్ కనిపియదు. ఓకే. రాశి గారు, రంభ గారు చూడండి. అంటే ఆ ఐ ప్రాబ్లమ్ ఉంటుంది. అట్లా ఐ ప్రాబ్లమ్ అదంటే సూర్యుడికి సంబంధించింది. అంటే అలాంటి వాళ్ళను మనము సినిమాల్లో పెట్టుకున్న సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆళ్ళకు సినిమా రంగం మంచిగా ఉండాలంటే, అంటే శుక్రుడు, చంద్రుల కలయిక ఉండాలి. వాళ్ళు డాన్స్‌లో బాగా రాణిస్తారా? లేకపోతే సినిమా రంగం అంటే చాలా రకాలున్నాయి. టెక్నీషియన్స్ ఉన్నారు. హ్మ్. వాక్చాతుర్యం ఉంటే మీలాంటి యాంకర్స్ వస్తున్నారు. అదే, అదే శుక్రుడు ఇంకో మంచి పంచమ స్థానంలో ఉన్నారనుకోండి. డాన్స్ బాగా చేస్తారు వాళ్ళు. ఓకే. అదే చంద్రుడితో కలిసి ఉన్నారనుకోండి. ఇంకా అలా అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటము. ధనుర్లగ్నమై ఉండి లగ్నాధిపతి మంచి స్థానంలో ఉన్నారనుకోండి. దశమ స్థానం అంటే వాళ్ళేందంటే ఒక హైటు, ఒక కలరు, మంచిగా ఫెయిర్‌నెస్ బాగా ఉంటుంది. ఆ నక్షత్రం గూడా మంచి నక్షత్రం అయిందనుకోండి, అది ఆటోమేటిక్‌గా వాళ్ళు సక్సెస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకోటేందంటే కష్టాన్ని గూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కష్టం తగ్గట్టుగా గూడా పేరు బాగుండాలి.